అవినీతి, పాప మనస్సాక్షులు జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి మనుషులుగా మనం తప్పులు చేస్తుంటాం, మనుషులుగా మనం పాపాలు చేస్తుంటాం. మనం రక్షించబడ్డాం కానీ తప్పులు చేస్తాం. చేసినప్పుడు నువ్వు ఒప్పుకో దేవుని దగ్గర, ఆ మనస్సాక్షిలో నువ్వు శుద్ధీకరించబడు, కడగబడు. ఎందుకు? ఆయన రక్తంలో నిన్ను తిరిగి కడుగుతాడు. హల్లెలూయా. Sin consciousness has robbed the church of faith పాపము మనస్సాక్షి సంఘం నుంచి విశ్వాసమును and దొంగిలించింది, destroyed the initiative of the believer. విశ్వాసి యొక్క ప్రారంభమును ఆపివేసింది, నాశనం చేసింది. ఈ యొక్క సిన్ కాన్షియస్నెస్ అనేది భయంకరమైన శత్రువు మనకి. ఈ సిన్ కాన్షియస్ నుంచి బయటకు వస్తే తప్ప నిజమైనటువంటి విశ్వాసంలో నిజమైనటువంటి విజయము మనం అనుభవించలేము. కానీ అనేక మంది తెలియకుండానే ఈ సిన్ కాన్షియస్నెస్ లో బంధించబడిన స్థితిలో ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, సంఘానికి వస్తున్నాము, విత్తనం విత్తుతున్నాము, దశంభాగం ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను దరిద్రుడిని, నేను పాపిని, నేను అంటే యేసు ప్రభు యొక్క రక్తములో ఉన్న బలాన్ని, శక్తిని మనము గ్రహించటము లేదు. యేసు ప్రభు యొక్క రక్తము చేసిన క్రియను మనం గ్రహించటం లేదు, దాన్ని అనుభవించటం లేదు. మన మనస్సు ఏం చెప్తుందో, లోకం ఏం చెప్తుందో, మన అనుభవం ఏం చెప్తుందో దాన్ని ఎక్కువగా నమ్ముతున్నాం వాక్యము కంటే. కానీ నిజమైన విడుదల కావాలంటే వాక్యం ఏం చెప్తుందో తీసుకొని దాన్ని ధ్యానించి దాని అవగాహన కలిగి ఆ సత్యాన్ని స్థిరపరచుకున్నట్టయితే దీని నుంచి మనం బయటికి రాగలం. హల్లెలూయా. So sin consciousness has robbed the church of faith and destroyed the initiative of believers. పాపము మనస్సాక్షి సంఘం నుంచి విశ్వాసాన్ని దొంగిలించింది, విశ్వాసి ప్రారంభమును నాశనం చేసింది. As long as the believer is sin conscious, విశ్వాసి పాపము మనస్సాక్షి కలిగి ఉన్నంత కాలం he will live in defeat. తను ఓటమిలో జీవిస్తాడు. అర్థమైంది మీకు? ప్రభువా నీకు వందనాలు, నీవు నన్ను నీతిమంతుడిగా చేసినందుకు మీకు వందనాలు, నీవు నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేయడం గర్వము కాదు, అరగెన్స్ కాదు, అహంకారం కాదు. దేవా నేను కుక్కను, నేను దరిద్రుడిని, నేను పనికిరాని వాడిని అనగానే అది నిజమైనటువంటి తగ్గించుకోవడము కాదు. అది నిజంగా చూసినట్టయితే దేవా నీవు అబద్ధికుడివి, నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావో నీకు తెలియదు, నీకు జ్ఞానము లేదు ప్రభువా, నాకే జ్ఞానం ఉంది, నేను దరిద్రుడను, నేను కుక్కను, నేను పనికిరాని వాడిని, నేను వ్యర్థుడను. అర్థమైంది మీ అందరికీ? అంటే ఏం చెప్తున్నావు? నీకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది ప్రభువా అని. నాతో ఏకీభవించిన వారు ఆమె అన్నాడు ఒకసారి. చూసారా? ఈ బంధకము నుంచే బయటికి నీవు ఎవరు? దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు? నిజమే నాకు కుక్క స్వభావం ఉండింది, నిజమే నేను ఒక పురుగు లాంటి వాడిని, నిజమే నేను అనర్హుడిని, నేను నిజంగా వ్యర్థుడినే. కానీ ఆ స్థితిలో లేను. ఎందుకు? ఆయన కృపలో నేను రక్షించబడ్డాను. రక్షించబడ్డం అంటే ఏంటి? పాపము నుంచే కాదు, నా పాపాలన్నీ కడగబడ్డాయి. పాపపు మనస్సాక్షి నుంచి కూడా నేను పాపము నుంచి రక్షించబడ్డాను, సాతాను నుంచి రక్షించబడ్డాను, నరకము నుంచి రక్షించబడ్డాను. పాపము అనేటువంటి స్వభావము మనస్సాక్షి నుంచి కూడా నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. నాకు విడుదలనిచ్చింది యేసు ప్రభు యొక్క రక్తము, నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దింది యేసు ప్రభు యొక్క రక్తము. హల్లెలూయా. కాబట్టి ఈ పాపపు మనస్సాక్షి నుంచి మనందరికీ విడుదల కావాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షిని నువ్వు ఆరోపించినట్టయితే ఏం చేయాలి? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించును. హల్లెలూయా. పాపపు స్వభావము మనస్సాక్షితో జీవించడము దేవుని యొక్క చిత్తము కాదు. ఎందుకంటే వినండి, ఎప్పుడైనా దేవుని వాక్యానికి కానీ దేవుని చిత్తానికి కానీ వ్యతిరేకముగా మనం ప్రవర్తించినప్పుడు దాన్ని ఏమంటాం? పాపం అంటాం. అటువంటి మనస్సాక్షి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఆ గిల్ట్ అనేది ఉంటుంది. ఏంటి? దోషారోపణ. ఆ దోషారోపణ ఉన్నప్పుడు నిజంగా మనం ప్రార్థన చేయలేము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా మనం బాగా నమ్మినటువంటి వారిని, మనల్ని చాలా ప్రేమించేటువంటి వారిని మనం మోసం చేసామనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎలా ఉంటుందండి? లోపల కలతగా ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకు? ఆయనకి తెలియదు, కానీ నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. నా మనస్సాక్షి నువ్వు ఆయనకి మోసం చేసావు, తప్పు చేసావు ఆయన ఆరోపిస్తూ ఉంటుంది. అవునా అండి? మాట్లాడటం లేదు మీరు ఇవాళ, ఎందుకంటే బాగా నొస్తుందా? నొప్ప తగిన బాటలు అర్థం అవ్వాలి మీకు. అదే అంటున్నాడు ప్రభు. అటువంటి మనస్సాక్షి ఆయనకి తెలియదు నేను మోసం చేశానని. నేను ఇంతకు ముందుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆయన గ్రహించటం లేదు. నాకు చాలా కష్టంగా ఉంది ఆ విధంగా ప్రవర్తించా, ఎందుకంటే నా మనసులో నాకు తెలిసి ఆయన మోసం చేశానని. అర్థమైన చెప్పండి. ఆమేన్. అలాగే ఉంటుంది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. దోషారోపణ మనస్సాక్షి, పాపపు మనస్సాక్షి ఉన్నప్పుడు ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రార్థన చేసిన అది మతపరంగా ఉంటుంది కానీ అతకదు. అవునండి? అవును. హల్లెలూయా. హల్లెలూయా. అతకదు. అందుకే ప్రభు అన్నాడు, నీ పాపమును ఒప్పుకో ఫస్ట్. ఎందుకు? ఆ అవినీతి పాప మనస్సాక్షులు జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి మనుషులుగా మనం తప్పులు చేస్తుంటాం, మనుషులుగా మనం పాపాలు చేస్తుంటాం. మనం రక్షించబడ్డాం కానీ తప్పులు చేస్తాం. చేసినప్పుడు నువ్వు ఒప్పుకో దేవుని దగ్గర. ఆ మనస్సాక్షిలో నువ్వు శుద్ధీకరించబడు, కడగబడు. ఎందుకు? ఆయన రక్తంలో నిన్ను తిరిగి కడుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దోషము తీసేస్తాడు. అప్పుడు తిరిగి మళ్ళీ అది అతుకుతుంది. అప్పుడు అటువంటి బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి, ఆయన నీకు ఒకటి ఒప్పుకోవాలి, నేను నీకు హాని చేశాను, నేను మోసపురిచాను, మోసగించి నేను ఇది చేశాను, కాబట్టి నన్ను క్షమించు అని అంతటా ఆగం. నేను ఏదైతే నేను మోసం చేసి మోసగించి తీసుకున్నానో అది నీకు తిరిగి ఇచ్చేస్తాను. జక్కయ్యస్ ఏమన్నాడండి? జక్క ఏమన్నాడు? ప్రభువా, ఎవరి దగ్గరైతే నేను తప్పుగా తీసుకున్న వారికి 4 వంతులు తిరిగి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే సారీ చెప్పడమే కాదు, సారీ చెప్పి ఏదైతే చేసావో దాన్ని తిరిగి సరిచేయడం. అది నిజమైన రిపెంటెన్స్. అప్పుడు ఆ దోషం నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా? గమనించండి, అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వారి కొద్దిమంది జీవితాన్ని మనం గమనించినట్టయితే అంత గొప్ప జీవితం జీవించలేదు. ఎవరైనా క్యాథరిన్ కుల్మన్ గారి పేరు విన్నారా? చేతులతోని. భక్తురాలా? కొద్దిమందికి అనుమానం ఉందా? ఇంకా భక్తురాలేనా? గట్టిగా మాట్లాడండి. అద్భుతాలు జరిగించిందా? దేవుడు వాడుకున్నాడా? ఆమె గతం తెలుసా మీకు? డివోర్స్. ఆమె దేవుడు అది పట్టించుకున్నాడా? ఎందుకు? ఆయన రక్తంలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. ఆమె నేను పాపిని అన్నటువంటి మనస్సాక్షితో ఉంటే దేవుడు వాడుకోలేడు ఆయన. కాబట్టి మనలో అనేక మంది అనేక రకాల తప్పులు చేశాం, అందరం చేశాం. కానీ రక్తంలో ఉన్న బలాన్ని నువ్వు మర్చిపోకు. ఇది గొర్రెలు దూడల యొక్క రక్తము కాదు, పాపము లేనటువంటి మచ్చ లేనటువంటి దేవుని గొర్రె పిల్ల రక్తము. హల్లెలూయా. ఆ రక్తములో కడగబడుతున్నావు నీవు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీకు దోషారోపణ లేకుండా చేసే రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన మనస్సాక్షిని దోషించినప్పుడు, దోషము ఆరోపించినప్పుడు, నిజమైన హృదయముతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఒప్పుకున్నట్టయితే ఏమన్నాడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల ఉంది ఇక్కడ. క్షమాపణే కాదు, విడుదల కూడా మనకుంది. హల్లెలూయా. అదే పాపం మళ్ళీ చేయకుండా ఆ సాతాను శక్తి నుంచి విడిపిస్తాడు. ప్రభువా, నేను పడిపోయాను ప్రభువా, ఇక్కడ నన్ను క్షమించు,
అదొక ప్రార్థన. నిజమే, క్షమిస్తాడు దేవుడు. కానీ మళ్ళీ తిరిగి చేస్తావు. ఎందుకు? ఆ యొక్క శక్తి నుంచి విడుదల లేదు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను విడిపించగలడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించేదాన్ని. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నుండారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.